ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 53వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమో నమః. సనకాది మునులకు సప్త ఋషులకు జ్ఞానవర్షమును కురిపించిన శ్రీ దక్షిణామూర్తి యొక్క కృపా కటాక్షములు మానవ ఆత్మలందరికీ లభించుగాక. జ్ఞానం మహిమ అజ్ఞానానికే తెలియు, భావన మహిమ బుద్ధికే తెలియు, సూక్ష్మమైన భావాలు భావనకే తెలియు, భావరహిత తత్వం సూక్ష్మత్వమునకే తెలియు. కన్నుల మహిమ కాంతికే తెలియు, చెవుల మహిమ శబ్దమునకే తెలియు, నాసికల మహిమ శ్వాసకే తెలియు, అంతరంగ మహిమ ప్రాణానికే తెలియు. ఒకటై రెండై రూపమై అనేకమై జ్ఞానులకు నది అయి అమోఘమైన రుచి అయి అఖిలానికి శక్తి అయి కర్మయై క్రియయై పూర్ణమై ముక్తి అయి ఆకాశంలో మెరిసే నక్షత్రమై వికసించుటకై పోరాడే ఓ అణువులారా, సత్యాన్ని తెలుసుకోండి. ఉదయాన పూచే పువ్వులన్నీ సంధ్యలో వాడిపోయి రాలిపోయినట్లుగా పడిపోకండి. 12 సంవత్సరములకు ఒకసారి పూచే కురుంజి పుష్పము వలె వికసించండి, వాడిపోక నిలవండి. గర్భంలో పెరుగుతున్నప్పుడే విద్యలను బోధించడం, పెరుగుతున్నప్పుడు ఆవేశాన్ని పొందడం, క్షీణించే భావాలు మనసును కలవరపెట్టడం, ఇవన్నీ వివేకం లేని మనుషుల కలి యొక్క పని అని గ్రహించండి. ప్రశాంతత నిదానం ఆత్రానికి శత్రువులు, విజయము ఓటమి ప్రేమకు శత్రువులు. జాగరూకతతో మసులుతూ శత్రువులను గుర్తించు, కనుగొన్నచో దూరంగా వెళ్ళవచ్చును, పొగమంచు కూడా తొలగిపోవును. నిశ్చలంగా కూర్చొనుటకు ప్రయత్నం అవసరం లేదు, భావాల పరాకాష్ఠను చేరటానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు. గురువు సహాయం కోరి వెళ్ళటం అనేది పద్ధతియే, నిశ్చలంగా కూర్చోలేని పరిస్థితుల్లో మాత్రమే. అన్నిటినీ నీలోనే సృష్టించాడు ఈశ్వరుడు, అండం పిండం ఒకటిగానే చేశాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు నీలోనే కలిసిపోయి ఉన్నాడు. పుట్టించిన వాడిని వెదుకు, పరమపదం చేరు. ఏకాంతాన్ని వెదుకు, అమ్మ ఇల్లు చేరు. అంతరంగంలో కలిసిపో, ప్రేమయే నీ ఇల్లు. దక్షిణామూర్తియే సర్వస్వం అనే భావనతో మీరు జీవిస్తే మీలో వెలుగే గురువుగా వికసించగలదు. ప్రేమతో నిండిన మానవ ఆత్మలారా, శ్రీ దక్షిణామూర్తి అనే శివ గురువు యొక్క అనుగ్రహ భాషణమును శ్రద్ధగా చెవియొగ్గి వినండి. సత్యాన్ని తెలుసుకోగలరు. జ్ఞానము అనేది ఒక మనిషి వేరొక మనిషికి వెలుగుగా పంచిపెట్టే ఒక శక్తి. శబ్దముగా పుట్టి పదములుగా వెలికి వచ్చి పంచబడేది ఏదైనా ప్రాణానికి అనుగుణమైన ఇంధనములై ఉండును. మానవులకు ఇప్పుడు ప్రాణశక్తి తరిగిపోతూ వస్తున్నది. అందువలన దైవీక శబ్దములను ఆశ్రయించుచున్నారు. అంటే మనం స్తోత్రాలు ఇవన్నీ చదువుతాం కదా, ఇవి దైవీక శబ్దాలు. అంటే తద్వారా మన ప్రాణశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది మనకు తెలీదు, కానీ ఋషులు అందుకోసమే మనకు పెట్టారనమాట. అయితే ఆత్మకు కావలసిన ఇంధనం అనేది కాంతి ఒకటే, కంటి చూపు ఒకటే ఆత్మశక్తులను ఆకర్షించి పొందును. దీని అర్థం తెలీదు. కంటి చూపు ఒకటే ఆత్మశక్తులను ఆకర్షించి పొందును అంటే మరలా మెసేజ్లు ఏమన్నా వివరిస్తారేమో చూడాలి. శ్రీ దక్షిణామూర్తి అను పేరు కలిగిన ఈశ్వరాంశ యొక్క తత్వము మరియు పనిని గురించి తెలుసుకొనండి. శివకణములుగా వెలికి వచ్చే అణువులన్నీ భిన్నమైన శక్తులను కలిగి ఉండును. ఆ విధంగా దక్షిణామూర్తి అనే ఈశ్వరాంశ కూడా ప్రత్యేకమైన తత్వాన్ని కలిగినదే అని తెలుసుకొనండి. ప్రతి ఒక్క మానవుని ఆత్మలోనూ శ్రీ దక్షిణామూర్తి అనే ఒక పాదరస కణం ఉండును. ఈ విశ్వంలో నిలిచి ఉండే దక్షిణామూర్తి అనే అణువులు అన్నీ కదలని తత్వాన్నే కలిగి ఉంటాయి. ఏ విధమైన పరిస్థితులకు నా కణం అనేది లొంగనిది, ఏ సమయంలోనూ కరుగనిది. మానవుని ఆత్మలో ఉండే దక్షిణామూర్తి అనే కణము కూడా కదలని తత్వమును కలిగి ఉండును. అది కరిగి కలిసిపోలేనిది. అయితే శ్రీ కాలభైరవుని వలన నేను ఈ సమయంలో మానవుల శిరసులను స్పృశించి ఉన్నాను. అయితే నేను కరుగుటకు కలియుటకైతే ప్రయత్నించటం లేదు. అయితే 108 చతుర్యుగములు పూర్తి అయినందున మరల ఒక 108 చతుర్యుగముల కాలము ఏర్పడి ఉన్నందున నేను నా తత్వాన్ని కొంచెం మార్పు చేసుకుంటున్నాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మానవులారా, మీ శిరస్సులో ప్రవేశించి ఉన్న శ్రీ దక్షిణామూర్తి ఆత్మకణమును
తెలుసుకొనుటకు ప్రయత్నించండి. నేను కరిగి లోపల కలిసిపోకుండా ఉన్నను, మీ శిరస్సులో కలిసిపోయాను అని తెలుసుకొనండి. నేను సత్యయుగ వాసుల శిరస్సులో మాత్రమే కలియగలను. ఇతరులకు లైట్ బ్రిడ్జ్ శిఖరములో నిలిచి పనిచేస్తాను. ఈ సమయంలో నేను మీ శిరస్సును చేరి కపాల ద్వారములకు సమీపంలోనే నిలిచి ఉన్నాను. దీని వలన మీ రక్తము అయస్కాంత ప్రకంపన తరంగములను అధికముగా పొందును. రక్తము ఆకర్షించబడి పైకి ప్రసరించసాగును. నేను కదలని తత్వము కలిగి ఉన్నందున ప్రత్యేకంగా వేరే ఏ విధమైన పనిని చేపట్టటం లేదు. నా తత్వము ప్రతి విషయము సహజముగానే జరుగును అనే లక్షణాన్ని కలిగినది. అణువులన్నీ ఆ తత్వము నుండి వెలువడిన అయస్కాంత తరంగములు మరియు ఉష్ణ తరంగముల మూలాన ఒకదానితో ఒకటి కలిసిపోయి పలు శక్తులను ఏర్పరచును. అంటే ఈయన తత్వం ఏదైతే ఉందో దక్షిణామూర్తి తత్వం వలననే అణువులలో ఆ విశ్వంలో పుట్టే అణువులు ఏమేం చేస్తాయి అదంతా చర్య ఈ తత్వం అంటే ఈయన అనుకుంటాడు ఇలా ఉంటుంది అని అనుకోగానే అదే జరుగుతుందన్నమాట. ఎంత అద్భుతమైన విషయమో చూడు. నా తత్వము ప్రతి విషయము సహజముగానే జరుగును. అంటే తనంతట తానే విశ్వంలో భగవంతుడు సృష్టి మొదలు పెట్టాక ఆయన సంకల్పంతోనే మొత్తం తనంతట తానే జరుగుతుంది. ప్రత్యేకంగా దేవుడు వచ్చి ఒక్కొక్క కణాలను చేతిలో తీసుకుని ల్యాబొరేటరీ లాగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు స్వామి. ఆ తత్వము నుండే అణువులన్నీ వెలువడిన అయస్కాంత తరంగములు మరియు ఉష్ణ తరంగముల మూలాన ఒకదానితో ఒకటి కలిసిపోయి పలు శక్తులను ఏర్పరచును. కదిలే శక్తి ఉన్న అణువులు ఏర్పడి ఉన్న శక్తులను తమ ఇంధనములుగా స్వీకరించును. అంటే ఏర్పడి ఉన్న శక్తులనంటే అయస్కాంత మరియు ఉష్ణ తరంగాలను వీటినే శక్తులుగా అవి తీసుకుంటాయి. వీటి నుంచే వెలువడతాయి. కదిలే అణువుల నుండి కలుషితాలు ఉత్పన్నమగును. కొన్ని సమయాల్లో కలుషితాలు కూడా అయస్కాంత తరంగాలను పొంది కరిగిపోయి నశించును. అంటే ఇదంతా అక్కడే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అణువులు కలుస్తూ ఉంటాయి. శక్తులను తీసుకొని రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాయి. ఆ చర్యలలో, ఆ ప్రక్రియలలో, ఆ ప్రాసెస్‌లో టాక్సిన్స్ మన శరీరంలో అయితే టాక్సిన్స్, అక్కడ టాక్సిన్స్ అంటారో లేదో తెలీదు. కలుషితాలు అనుకుందాం. కలుషితాలు అక్కడ ఉత్పన్నమవుతాయి. అయితే ఉత్పన్నమైనవి కొన్ని అప్పటికప్పుడే అక్కడే ఉన్న అయస్కాంత తరంగాలను పొంది కరిగిపోయి నశించిపోతాయట. దీనివలన తెలుసుకోవలసినది ఏమిటి? అంటే దీనివల్ల మీకేం అర్థమవుతున్నది అంటే అన్నీ సహజ సిద్ధంగానే ఘటించును అన్నదే కాగలదు. కలియుగ ఎల్ల అయినందున అన్నీ భగవంతుని చర్యలే అనే తత్వ స్థితి మరుగున పడిపోయినున్నది. అంటే అన్నీ భగవంతుడే చేస్తున్నాడు, ఆయన లీలలే అనే మాట అనేది దూరం అయిపోయిందట, మాయమైంది. ప్రశాంతంగా కూర్చొని అతి తక్కువ కదలికలతో శరణాగతి స్థితిలో పనిచేసే వారందరూ సత్యాన్ని సులభముగా అర్థం చేసుకోనగలరు. ఇప్పుడు వెంటనే మనకు ఒక అనుమానం వస్తుంది. అన్నీ భగవంతుడే అనేసి మనం ఏం చెయ్యక్కర్లేదా? కాదు. ఇది రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాంటి ఒక తత్వం. అంటే ఏం చేయకుండా గమ్మని కూర్చో అంటారు యోగులందరూ. మనం ఏం చేయకుండా గమ్మని కూర్చో, నీలో నువ్వు ఉండు. అలా జరిగితే పనులు కావు కదా మనం అనుకుంటాం. అంటే అలా కూర్చో, అయితే అలా కూర్చోకు. రెండు అది ఎప్పుడు ఎలా అనేది మనకు మేధస్సు ఇచ్చాడు, మనకు జ్ఞానము ఇస్తున్నాడు. మనమే తెలుసుకోవాలి. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం చెయ్యాలి. దానికని విపరీతంగా ఒక మనిషి తిరుగుతూ అలసిపోతూ ప్రాణశక్తి కోల్పోతూ ఏదీ సాధించలేక ఉన్నప్పుడు తనను తాను తెలుసుకోలేడు, భగవంతుణ్ణి తెలుసుకోలేడు. అప్పుడే డివైన్ వచ్చి ఇంటర్వీన్ చేస్తుంది. అదే ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి కదలక్కర్లేదా మనం విని తెలుసుకోవాలి. ఇప్పుడు కదలొద్దు అంటున్నారు. అది తెలుసుకోవాలి మనం. ఎంత కదలాలి, ఎంత మాత్రంలో, ఎంత కదలకూడదు అని. అతి తక్కువ కదలికలతో శరణాగతి స్థితిలో పనిచేసే వారందరూ సత్యాన్ని సులభముగా అర్థం చేసుకోగలరు. ఎలాంటి పరిస్థితులలోనూ నేను కదులుటకు ప్రయత్నించకపోవటం వలన నా సంపూర్ణ శక్తులు వెలికిరావు. అయితే సత్యయుగమును వికసింపజేయుచున్న మానవులకు అతీతమైన అయస్కాంత ప్రకంపనలను నేను కురిపిస్తాను. దీని వలన రక్తం యొక్క కంపన తత్వ లక్షణము పెరుగును. అంతేకాక కంపన లక్షణము పెరుగును. అంతేకాక కరిగి కలిసిపోతున్న ఆత్మ కణములు కూడా నా కణముల శక్తులను పొందును. దేవతల సంక్షేపణ వలన
అనేక ఆత్మగర్భ కణములు కరిగి కలిసిపోతున్నవి. అవన్నీ నా శక్తులను సులభముగా స్వీకరించును. శ్రీ దక్షిణామూర్తి అని పేరు కలిగిన కణము ఒక ప్రత్యేక కణము అని భావించబడుటకు కారణమును తెలుసుకొనండి. ఏ సమయంలో అయినా ఎటువంటి కదలికకైనా నేను కరిగిపోయి కలిసిపోయి శక్తులను ఇచ్చుట లేదు. ఎందువలనంటే నా పాదరస కణము అత్యంత సాంద్రత కలిగినది. అంటే ఎక్కువ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఘన పదార్థం ఇది. ఎక్కువ ఘన స్థితిలో ఉంటుంది. అత్యంత తక్కువ పరిమాణములో శూన్యమును కలిగినది. అంటే ప్రతి అణువులో కొంత వా శూన్య ప్రదేశం అనేది ఉంటుంది. వాయిడ్. అది చాలా కంపారిటివ్‌లీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందట. నా పాదరసము వీర్యవంతమైన లక్షణములు కలిగినది. కరగని లక్షణము కలిగినది. శూన్యము లేనిది మరియు శుద్ధ అయస్కాంత శక్తులు కలిగినది. ఇన్ని కారణాల వలన ఒకటి వెయిట్ సాంద్రత కలిగింది. చిక్కటిది. ఆ తర్వాత లోపల శూన్యము చాలా తక్కువగా ఉంటుంది. శుద్ధమైన అయస్కాంత శక్తులు కలిగినది. అవతల చాలా వీర్యవంతమైన లక్షణం. అంటే బాగా పవర్‌ఫుల్ అన్నమాట ఇది. ఈ పాదరస కణం. కాబట్టి ఒక అణువు లోపల అందువలన నేను ఎలాంటి కదలికకు కూడా కరిగిపోయే శక్తులను ఇవ్వట్లేదు అంటున్నాడు. దానికి కారణం చెప్పారు స్వామి. ఒక అణువు లోపల శూన్యము కనుక నిండి ఉన్నచో ఆ అణువు సులభంగా కదిలే లక్షణమును తీసుకోగలదు. అంటే స్థలం ఉంటేనే కదా ఎవరైనా కదలగలరు. ఒక స్థానము నుండి వేరొక చోటుకి వెళ్ళుట, శక్తులను అందించుట, కరిగి కలియుట మొదలైనవన్నీ శూన్యం నిండిన అణువుల లక్షణములు. శూన్యం అనేది లేక గడ్డకట్టి నిలిచి ఉన్నందున నేను కదలని తత్వాన్ని, కదలికలు లేని లక్షణాన్ని కలిగి ఉన్నాను. మహాశూన్యము వైపు కూడా ప్రయాణించక అంతరిక్ష శక్తిగానే నిలిచి ఉంటాను. మానవులు మరల పుడుతూ చనిపోతూ ఉంటారు. ఇవన్నీ కదలికలకు సంబంధించినవి. నా కణము యొక్క తత్వాన్ని తీసుకున్నట్లయితే పుట్టుక చావు లేని జీవితము సిద్ధించును. అంటే మన కదలికలు ఆగిపోతాయి. కదలికలు అంటే ఏంది? నిత్య జీవితంలో మనం కదులుతూ పనిచేయడం ఒకటే కాదు. మనం అణువుగా పుట్టి ఆత్మగా రావడం, ఆ తర్వాత మళ్ళీ ఆత్మ పుడుతూ చనిపోతూ ఒక శరీరాన్ని ధరించి వస్తూ ఉండడం, ఇదన్నీ కూడా ఆత్మ కదలికలే. ఈ ఆత్మ కదలికలు సీజ్ అయిపోవాలంటే స్వామి దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పుట్టుక చావు లేని జీవితము సిద్ధించును అంటున్నారు స్వామి. నా కణము వెలుపరిచే అయస్కాంత ప్రకంపనల తరంగాలు మీ శిరసులలో కలియుటను గమనించండి. అన్నీ భగవంతుని చర్యలే అని బలంగా నమ్మగల లక్షణం ఏర్పడును. తానే భగవంతుడు అనే సత్యాన్ని తెలుసుకొని కదలని తత్వాన్ని కూడా తీసుకొనవచ్చును. అందరూ కొంతకాలం వరకు మీకు ఇచ్చిన ధ్యాన పద్ధతులను చేసుకొనవలసినది. అంటే అన్బాలయంలో మనకిచ్చిన ప్రొవైడ్ చేసిన అన్ని ధ్యాన పద్ధతులను కొంతకాలం అలా చేస్తూ ఉండండి అంటున్నారు స్వామి. అటుపై మనసును గట్టిగా శాసించి ప్రవర్తించండి. అంటే కొంచెం కంట్రోల్ ఉండమని మనసును మనం ఆజ్ఞాపించాలి. తీవ్రమైన ప్రక్రియలు, ప్రయత్నములు అప్పుడు ఏవీ లేకనే సులభంగా ఒదిగిపోయి ఉన్నతమైన నక్షత్రంగా నిలిచిపోగలరు. అంటే ఇవన్నీ చేసినప్పుడు ఇక కొంతకాలం తర్వాత ఇంకపై తీవ్రమైన మెడిటేషన్సో లేదు ప్రక్రియలు అంటే మెడిటేషన్స్ పద్ధతులు లేదా ఎక్కువ ప్రయాసపడి ప్రయత్నం చేయటం ఇవన్నీ లేకుండానే ఆటోమేటిక్గా సులభంగానే మనం సంక్షేపణ చెందిపోతూ ఆ ప్రాసెస్ అంతా తర్వాత ఆ ప్రాణము ఆత్మ ఒకటైపోవడం అవన్నీ సంక్షేపణ చెందడం ఇవన్నీ అయ్యాక మన జన్మ పూర్తయ్యాక పైకి వెళ్ళి నక్షత్రంగా నిలిచిపోగలరు అంటున్నారు స్వామి. అంటే ఇది బ్రీఫ్గా చెప్పారు. ప్రయత్నములు లేకనే సులభముగా ఒదిగిపోయి ఉన్నతమైన నక్షత్రముగా నిలిచిపోగలరు. గ్రహించి ప్రవర్తించండి. నా ఉనికిని తెలుసుకొనుటకు మీరు ఏ విధమైన ప్రయత్నములు చేయనవసరం లేదు. మనసు లోతుగా ఒదిగిపోయినచో సత్యము బోధపడును. మరణరహిత జననరహిత సిద్ధించుటకై కదలని స్థితి పెరుగుటకై పరిపూర్ణమైన శరణాగతి పొందుటకై శ్రీ దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.